ఎలా ఉంటారు అలా నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు మంచి పొజిషన్ లో వాళ్ళు కూడా బాగా అక్కడ మెంబర్స్ అవటం, సినిమాటోగ్రఫీలో బాగా వెళ్ళటం, యాక్టర్స్ మంచి స్టేజ్ లో సెటిల్ అవ్వటం ఇలా ఉంటే నేను కూడా వాళ్ళతో చదువుకున్నాను కదా, అలా ర్యాప్ ఇప్పుడు కూడా అలాగే ఉంటది. సో అలాగ వాళ్ళ సర్కిల్ మా సర్కిల్ అలా నాకు ఆపర్చునిటీ వచ్చింది ఎప్పుడో. మరి హాలీవుడ్ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు మీది? ఒక 1 year పడుతుందండి. 1 year లోపు ట్రై చేస్తున్నాం. పేరు చెప్పచ్చే? లేదు, అది పేరు చెప్తారు. నేను చెప్తున్నా వార్నర్ బ్రోస్ పిక్చర్స్ అని హాలీవుడ్ లో చాలా పెద్ద సంస్థ. అక్కడ నుంచి అసలు దాంట్లో మళ్ళీ కంపల్సరీ ఇయర్లీ చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి వాళ్ళ స్టూడియో కూడా చాలా బాగుంటుంది. అవును. సో మీరు అక్కడ ఇక్కడ చూసారు కదా, ఒకసారి కంపేర్ చేయండి. ఏంటి టాలీవుడ్ కి అక్కడ మార్పు ఏంటి? అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడ తెలుగు ఉంటుంది. అంతేనా? అంటే ట్రీట్ చేసే విధానం కానీ, ఇక్కడ ట్రీట్ చేసే విధానం కానీ, షూట్ చేసే విధానం కానీ, ఎక్విప్మెంట్స్ విధానం కానీ అక్కడ కొంచెం హైఫై అంటే కొంచెం ఇంకా ఆధునికంగా ఉండే ఎక్విప్మెంట్ ఉంటుంది, లేటెస్ట్ గా. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ తీసుకురావాలంటే రాజమౌళి గారు లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వారణాసికి చేస్తున్నారు, అలాంటి ఎక్స్పెన్సెస్ తీసుకురావాలి. అంత తీసుకొచ్చినప్పుడు అవుట్పుట్ కూడా మనం ఎలాగ అనేది కూడా చూసుకుంటుండాలన్నమాట. అన్ని అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ కదండి. యుఎస్ చాలా ఎక్స్పెన్సివ్. నేను వెళ్ళినప్పుడు కంపేర్ చేస్తే ఇంకా ఎక్స్పెన్సివ్. నేను వెళ్ళినప్పుడు కల్లా డబుల్ ఎక్స్పెన్సివ్ అయింది. ఓ మై గాడ్. 10 years బ్యాక్ కి ఇప్పటికి డబుల్ ఎక్స్పెన్సివ్ ఉంది యుఎస్ అనేది. మరి ఎట్లా అంటారు మన వాళ్ళు? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అసలు సస్టైనబిలిటీ అనేది చాలా కష్టం. నా టైంలో వెళ్ళిన వాళ్ళే పర్లేదు, నా టైంలో వెళ్ళిన వాళ్ళు, నా ఇంజనీరింగ్ టైంలో కొంచెం కంప్లీట్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు పర్లేదు. ఇప్పుడు వెళ్దాం అనుకున్న వాళ్ళు అసలు కాలేజ్లో చేరి జాయిన్ అయ్యి ఆ కోర్సు కంప్లీట్ చేయాలంటేనే చాలా. ఒక ఫిలిం తీయడానికి ఎంత ఖర్చు అవుతుందో చదవడానికి ఇంకా మళ్ళీ అక్కడ ఆపర్చునిటీకి ఎలాగా అక్కడ ఎలా సర్వే అవ్వాలి, ఇంకా అసలు ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడున్న టైంలో, నేనున్న టైంలో బాగా తక్కువ చదివేసుకుని నేను అక్కడ అన్ని చేసుకుని అన్ని మెల్లగా వచ్చాను అన్నమాట. అప్పుడులో నాకు సాధ్యపడింది.